నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి బదిలీ నూతన కలెక్టర్ గా సుమిత్ కుమార్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే భీమవరంలో పేర్కొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మంత్రి కారుమూరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న గ్రామ యువకులు తణుకులో కేంద్ర మాజీ మంత్రి బులిరామయ్యకు ఘన నివాళి ఆయన ఆశయాలను నెరవేరుస్తామన్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి తణుకులో మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్యకు అంజలి ఘటించిన న్యాయవాదులు సామాజిక నాయకులు వేడుకగా నిర్వహించుకున్న ప్రేమికుల దినోత్సవం తణుకులో సందడి చేసిన ప్రేమ జంటలు మండల పరిషత్ సమావేశాలకు విధిగా హాజరు కావాలి తణుకు సభలో సర్పంచులకు ఎంపీటీసీలకు హితవు పలికిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తాడేపల్లిగూడెంలో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ ఎర్నగూడెంలో వెంకన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్ర హోం మినిస్టర్ వనిత పెరవలి మండలం కాపవరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నిర్దవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు నిర్దవోలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి హయాంలోనే ఘనమైన అభివృద్ధి వెల్లడించిన ఉండ్రాజవరం మండల తెలుగుదేశం నాయకులు వానపల్లి గ్రామంలో పల్లాలమ్మ ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బదిలీ అయ్యారు ఆమె వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ గా నియమితులయ్యారు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సుమిత్ కుమార్ గాంధీని ఈ జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన నరసాపురం సబ్ కలెక్టర్ గా కూడా పనిచేశారు కాగా ఈ ప్రాంతమంతా ఆయనకు సుపరిచితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసినట్లు భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో బుధవారం నిర్వహించిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాల పాటు రాష్ట్రంలో కరోనా ప్రభావం కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందన్నారు అయితే 2019 ఎన్నికలలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ కూడా చిత్తశుద్ధితో అమలు చేశారని వెల్లడించారు మనకి విశ్వాసాలకి మాటిస్తే మనకు చెప్పిన వ్యక్తి రాజకీయాల్లో ఉన్నతమైన విలువలను నింపిన వ్యక్తి పరిపాలన వికేంద్రీకరణ తీసుకొచ్చిన వ్యక్తి 65 సంవత్సరాలు వస్తేనే కానీ పెన్షన్ రాని పరిస్థితుల్లో అది 5 సంవత్సరాలు తగ్గించి 60 సంవత్సరాలకి పెన్షన్ వచ్చే విధంగా చేసిన వ్యక్తి రైతు భరోసా రైతు రుణమాఫీ చేసిన రైతులందరికీ కూడా 50,000 కాడికి చేసిన వ్యక్తి నాడు నేడులో భాగంగా స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చేసి మన పిల్లలకి చదువునే సంపదగా ఇవ్వాలని ప్రయత్నం చేసిన వ్యక్తి మన ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగాను ఆరోగ్యంగాను అలాగే విద్యలోనూ కూడా ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి మన కుటుంబాల బాగు కోసం పనిచేస్తున్న వ్యక్తి విశ్వాసనీయతకి నిలువుటత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చుతారని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇంచుమించుగా మన భీమవరం అర్బన్ సంబంధించి 4 విడతల్లో కలిపి 43,54,00,000 అలాగే భీమవరం టౌన్కు సంబంధించి అక్కడ వచ్చి 43,54 అలాగే భీమవరం మండలం వచ్చేసరికి 4 విడతల్లో 71.40 కోట్లు అలాగే వీరవస్త్రం మండలం వచ్చేసరికి 4 విడతల్లోనూ
44.5 కోట్లు, సుమారుగా 159 కోట్ల రూపాయలు నా డ్వాక్రా చెల్లెమ్మలకు సంబంధించిన రుణమాఫీని ఇది ఎప్పుడు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి నాగదుర్గ మల్లేశ్వరరావు, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడేరి ఉమాబాల, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాన్రేగుల నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల పర్యటన తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఈ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు తెలిపారు. బుధవారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, కోనసీమ, అంబేద్కర్ జిల్లాలో అమలాపురం, రాజమహేంద్రవరం జిల్లా కేంద్రమైన రాజమండ్రి, కాకినాడలో ఈ సమావేశాలు ఉంటాయన్నారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయడం జరిగిందన్నారు. అయితే ఆయన ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్కు రహదారులు, భవనాల శాఖ అనుమతులు మంజూరు చేయకపోవడం వల్ల వీటిని వాయిదా వేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా పేరుకుపోయిన పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ భీమవరంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కిల్లారి మల్లేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి చల్లబోయిన రంగారావు, నాయకులు మామిడిశెట్టి లక్ష్మీపతి, బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన పలు కుటుంబాలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషికి అన్ని వర్గాల ప్రజలు స్పందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా వారిలో అత్యధిక శాతం మంది తమ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు నూతనంగా చేరిన యువకులకు ఆయన పార్టీ కండువా కప్పి అభినందించారు. ఓకే సార్, అయిపోగానే ఓకే సార్ అని చెప్పండి. ఓకే సార్, ఓకే సార్, తాత ఇటు తిరుగు. ఓకే సార్, ఓకే సార్. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ బోర్ల బుల్లిరామయ్య వర్ధంతిని తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ బోళ్ల చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. కీర్తిశేషులు బోళ్ల బుల్లిరామయ్య గారి 7వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ ఒక పారిశ్రామికవేత్తగా, ఒక రాజకీయ నాయకునిగా, ఒక సంఘ సేవకునిగా సేవా రంగంలో, రాజకీయ రంగంలో, పారిశ్రామిక రంగంలో తనదైనటువంటి ముద్ర వేసి ప్రజల గుండెల్లో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి బుల్లిరామయ్య గారు. పారిశ్రామిక రంగంలో అనేక నూతన విధానాలను తీసుకొచ్చి తణుకు ఆంధ్ర షుగర్స్లో సాంకేతికతకి ప్రాధాన్యత ఇచ్చి తనదైనటువంటి ముద్రతో సాంకేతిక రంగంలో తణుకుని పారిశ్రామిక పట్టణంగా ప్రపంచ పటంలో ఈరోజు నిలబెట్టడంలో బుల్లిరామయ్య గారి పాత్ర ఎంతైనా కీలకమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయ రంగంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి 1984లో మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై 18 సంవత్సరాలు ఏలూరు పార్లమెంట్ సభ్యునిగా
ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమానికి తనదైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి బుల్లిరామయ్య గారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కడియాల సూర్యనారాయణ, చదలవాడ నాని, పరిమి మల్లికార్జున, సప్ప వీర్రాజు, తామరాపు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఈ సంస్థ కార్యాలయంలో వర్ధంతిని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బోళ్లా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. పారిశ్రామికవేత్త మల్లిన అరుణసారథి మాట్లాడుతూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఆయన రూపొందించిన ఆర్థిక విధానాలే నేటికి అమలవుతున్నట్లు చెప్పారు. అలాగే విజయవాడ నుంచి కోల్కతా వరకు నిర్మించిన 4 రోడ్ల జాతీయ రహదారి విస్తరణకు ఆయన చేసిన ప్రతిపాదనలు అమలైనట్లు చెప్పారు. అనంతరం ప్రతి ఆదివారం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య సేవలకు అరుణసారథి తన వంతుగా 5,000 రూపాయల విరాళం అందించారు. సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోశాధికారి అర్జీ భాస్కర్రావు, సభ్యులు పి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని తణుకులో ఘనంగా నిర్వహించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా టీసీఎం ప్రత్యేక కథనం అందిస్తోంది. 39 సంవత్సరాల చిన్న వయసులో సంజీవయ్య 1960లో ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ జీవితాన్ని ఆరంభించిన 10 ఏళ్లకే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడమే కాకుండా భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో 2 సార్లు కేంద్ర మంత్రిగా, మరో 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. అలాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మొదలుకొని ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కేబినెట్లలో సుమారు 20 ఏళ్లు వివిధ శాఖల్లో ఆయన మంత్రిగా సేవలందించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలకు నాంది పలికారు. 3 దశాబ్దాల రాజకీయ అధికార జీవితంలో 1 సెంటు భూమి, సొంత కారు, బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉంచుకొని నిరాడంబర జీవితం గడిపిన సంజీవయ్య అన్ని తరాలకు ఆదర్శంగా నిలిచారు. 1921 ఫిబ్రవరి 14వ తేదీన కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో జన్మించి 1972 మే 8వ తేదీన ఆకస్మికంగా కన్నుమూశారు. చదువులోనే కాకుండా సాహిత్య సాంస్కృతిక రంగాలలో కూడా సంజీవయ్య రాణించి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో లలిత కళ సంగీత అకాడమీల ఏర్పాటును ఆయన ప్రోత్సహించారు. తెలుగు సాహిత్య సంస్థకు కూడా దామోదరం సంజీవయ్యే ఆద్యుడు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో జయంతి సభను బార్ అసోసియేషన్ భవనంలో నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ నీలం మాల్యాద్రి మాట్లాడుతూ ఈ గొప్ప వ్యక్తికి విగ్రహాలను నెలకొల్పాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో పేరెనక కన్నా ఒక ప్రముఖ వ్యక్తి శ్రీ దామోదర సంజీవయ్య గారు. ఇతను ఇంతవరకు అతి పిన్న వయస్కులో 33 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. నీలం సంజయ్ రెడ్డి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే ముఖ్యమంత్రిలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఉన్న పెడతల రంగారెడ్డి యొక్క బస్సులని కర్నూలులో జాతీయం చేయటం వల్ల వాళ్ళిద్దరికీ ఏర్పడిన తగాదాలు సుప్రీంకోర్టు సంజీవ్ రెడ్డిని మందలించడంలో సంజీవ్ రెడ్డి గారు ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కేంద్రలో ఉన్న కాంగ్రెస్ కమిటీ అందరిలో కలుపు మనిషి, అందరికంటే ముఖ్య వ్యక్తి, అందరిలో ఆ రోజుల్లో బాగా చదువుకున్న BABL చదివిన వ్యక్తి దామోదర సంజీవ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇక్కడికి పంపించింది. ఈయన ముఖ్యమంత్రి పదవి అయిపోయిన వెంటనే సెంట్రల్కి వెళ్ళిపోయారు. కేంద్రం పిలిపించింది. కేంద్రం పిలిచిన తర్వాత కేంద్రంలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా అతి పిన్న వయస్కుడు, మొట్టమొదటి దళిత నాయకుడు చేసిన అదృష్టం మన దేశానికి ఆయన వల్ల పట్టింది. ఈ కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్, వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరు మురళీకుమార్, జిల్లా అధ్యక్షులు యాలగడ్డ రవీంద్ర, ప్రముఖ దళిత నాయకులు కొండే నాగేశ్వరరావు, మర్రె అబ్రహాం, బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి వెన్నపు సుధాకర్, న్యాయవాదులు కుసుమ యాకోబు, నేతల సోమేశ్వరరావు, ముప్పిడి సుబ్బయ్య, రాపాక ప్రభాకర్, ముమ్మిడివరపు ప్రతాప్ కుమార్లు పాల్గొన్నారు. ఆదాయపు పన్ను శాఖ పరిధిలోని TDS విభాగం ఆధ్వర్యంలో తణుకు ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన టాక్స్ అవగాహన సమావేశంలో ఈ శాఖ అధికారి నండూరి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు.
ఆదాయపు పన్ను నిర్దేశించిన రేట్లు ప్రకారం టీడీఎస్ను మినహాయించి ఆ మొత్తాన్ని సకాలంలో ప్రభుత్వానికి జమ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో విశాఖపట్నానికి చెందిన ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ డి శ్రావణి, ఆంధ్ర షుగర్స్ ఆర్థిక విభాగం వైస్ ప్రెసిడెంట్ పాతూరి విశ్వనాథ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు ప్రాంతంలో ప్రేమికుల దినోత్సవాన్ని బుధవారం అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 2 అక్షరాల ప్రేమ 2 మనసులను ఊపేస్తుంది. ఏదో తీయని భావన నిలవనీయదు, నిద్ర రానియదు, మెలకువలో స్వప్నాలు, నిద్రలో కలల కలవరాలు, ఇలా ఎన్నో అనుభూతులు, ఎన్నెన్నో ఆలోచనలు. ప్రేమించిన సఖికి మదిలో పదిలంగా దాచుకున్న మాటను వ్యక్తీకరించే సమయం వచ్చేసింది. అదే ప్రేమికుల దినోత్సవం. ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతిగా భావించే ఈ పండుగ నేడు మన దేశంలోని గ్రామాలకు కూడా విస్తరించింది. ఈ రోజు ఎక్కడ చూసినా ప్రేమికుల సందడే సందడి. గులాబీలతో గుండెల్లోని గుసగుసలను మనసుకు నచ్చిన మనసుకు చెప్పి ఒప్పుకోగానే ఒకటయ్యే ప్రేమ జంటలు మన సమాజంలో ఎన్నో ఉన్నాయి. ప్రేమ అంటే ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవడమే కాదు, కష్ట నష్టాలను పంచుకునేది కూడా. కానీ నేటి సమాజంలో బహుమతుల ప్రేమలు ఎక్కువయ్యాయి. ఈ బహుమతుల్లో ముఖ్యమైనది గులాబీ పువ్వు. గులాబీలు ప్రేమకు చిహ్నాలు. ఒక్కో గులాబీకి ఒక్కో అర్థం ఉంటుంది. ఎరుపు రంగు మాత్రం ప్రేమకు చిహ్నంగా చెబుతారు. అసలు ఈ ప్రేమికుల దినోత్సవం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడ ఆరంభమైంది అనేక అంశాలను తెలుసుకుందాం. 3వ శతాబ్దంలో రోమును పాలించిన క్లాడియాస్ II అనే చక్రవర్తి తమ దేశంలో యువతంతా సైన్యంలో చేరాలని ఆదేశించారు. చక్రవర్తి ఆదేశాలను ఆశించిన మేరకు యువత నుంచి స్పందన లభించలేదు. దీంతో క్లాడియాస్ II యువత వివాహాలు చేసుకోవడాన్ని నిషేధించి బలవంతంగా సైన్యంలో చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో సెయింట్ వాలెంటైన్స్ అనే మత గురువు రహస్యంగా యువతకు వివాహాలు జరిపించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆగ్రహించిన చక్రవర్తి మత గురువు వాలెంటైన్స్ ను ఫిబ్రవరి 14న హత్య చేయించారు. దీనిని పురస్కరించుకుని ప్రపంచ ప్రజలు ఈ రోజును ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న పట్టణానికి చెందిన విద్యా సంస్థల అధినేతలు బసవ రామకృష్ణ, బసవ శ్రీదేవులు ఈ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ మేరకు వీరి చేత పలువురు మిత్రులు కేకును కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరి ప్రేమ నేపథ్యాన్ని వివరించారు. రోజున వ్యాలంటైన్స్ డే కూడాను ప్రేమికుల రోజు. ప్రేమికుల రోజు అంటే ఈ రోజున ఏమైపోయిందంటే అందరూ ప్రేమికుల రోజు అంటే అబ్బాయిలు అమ్మాయిలు పార్కులకి అలాగే టూర్లకి తిరుగుతూ ప్రేమికుల రోజు అని తిరుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రేమికుల రోజు అంటే ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకుని జీవితాంతం ఒకరికి తోడుగా ఉన్నట్లయితే అదే ప్రేమికుల రోజు, నిజమైన ప్రేమికుల రోజు. మరి దాన్ని ఆచరిస్తూ మరి శ్రీదేవి గారు నేను గత 35 సంవత్సరాల నుంచి కూడా చక్కగా మేము కుటుంబాన్ని నడిపించుకుంటూ అవరోధాలు అనేది అందరికీ వస్తూ ఉంటాయి. మరి అవి పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా, ప్రేమించి పెళ్లి చేసుకున్న కుదిర్చిన పెళ్ళైనా ఏదైనా చిన్న చిన్న అవాంతరాలు రావటం అనేది సహజం. వాటిని తట్టుకుని నిలబడి జీవితం సాగాలి. అదే నిజమైన ప్రేమికుల రోజు, అలాగే నిజమైన పెళ్లి రోజు కూడాను. అందుచేత ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఎవరైనా కులాలకు అతీతంగా చేసుకున్నా అందరూ కూడా ఒక అండర్స్టాండ్తో ముందుకెళ్ళి జీవితం సాగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే ఇదే రోజు బసవ రామకృష్ణ జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈయనకే చెందిన ఆదర్శ స్కూల్ ఆవరణలో ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించి 20 మంది పేద కళాకారులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రామకృష్ణ అందజేశారు. ఈ మేరకు బర్త్డే కేకును కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, నాయకులు గుబ్బల శ్రీనివాస్, గుమ్మల హనుమంతరావు, షైక్ సురా సాహెబ్, తాతిపూడి మారుతీరావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.